వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. నా పేరు మురళీకృష్ణ. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే శపథం చేశాడో మావోయిస్టులను మార్చ్ 31 వరకు అంతం చేస్తామని, ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉన్నది. గత వారం రోజులుగా, మరీ ముఖ్యంగా ఈ 3-4 డేస్ నుంచి తెలుగు రాష్ట్రాలలో, ఛత్తీస్గఢ్, ఒడిశాలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భాగంగా గత 2 రోజుల క్రితం మావోయిస్టులో కీలక పాత్ర పోషించినటువంటి హిడ్మా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి ప్రస్తుత పరిణామాల మీద, ఎన్కౌంటర్స్ మీద, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద, సమాజ స్పందన మీద అనేక విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా సార్? హెల్త్ బాగుందా? ఓకే. మీరు చూస్తున్నారు గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. రీసెంట్గా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అనేక యుద్ధాలలో, అంటే మావోయిస్టు జరుగుతున్నటువంటి యుద్ధంలో కీలక పాత్ర పోషించినటువంటి హిడ్మా కూడా చనిపోవడం జరిగింది. ఒక రకంగా మావోయిస్టు పార్టీకి వెన్నెముక అని చెప్పుకుంటూ ఉన్నారు. ఎలా చూస్తారు మీరు హిడ్మా యొక్క ఎన్కౌంటర్ని? అంటే మావోయిస్టు ఉద్యమము ప్రారంభమైనప్పుడు అది పరిణామం చెందుతున్న క్రమంలో సందర్భము మారుతూ వచ్చింది. మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి రాజ్య వ్యవస్థ, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఒక భిన్నమైన పరిస్థితులు. 1960 చివరిలో లేదా 70లలో ప్రపంచవ్యాప్తంగా అలజడి, అసంతృప్తి జ్వాలలు, ఫ్రాన్స్ లో విద్యార్థుల తిరుగుబాటు, అమెరికాలో విద్యార్థుల తిరుగుబాటు, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా ఒక అన్రెస్ట్, ఒక అసంతృప్తి 69లో చాలా పెద్ద, ఒక్క ఉద్యమే కాదు, మావోయిస్టు ఉద్యమంతో పాటు చాలా ఉద్యమాలు వచ్చాయి. ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయి, ఉప ప్రాంతీయ ఉద్యమాలు వచ్చాయి, జాతీయ ఉద్యమాలు వచ్చాయి, అటానమీ మూమెంట్స్ వచ్చాయి. కనుక సమాజంలోని ఒక అసంతృప్తి అది భిన్న రూపాల్లో వ్యక్తీకరణ చెందింది. అది ఒక పవర్ఫుల్ రూపంలో మావోయిస్టు అప్పుడు నక్సల్బరీలో వచ్చిన పోరాటం నుంచి ప్రారంభమై, అది ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రాంతం నుంచి అది ట్రైబల్ ప్రాంతంలోకి వెళ్ళింది. అట్లా సుక్మా లేకపోతే మొత్తం ఛత్తీస్గఢ్ ఏదైతుందో అది ట్రైబల్ కాన్సన్ట్రేటెడ్. తర్వాత అక్కడ వీళ్ళు ఎన్నుకున్న పద్ధతి ఏదైతుందో ఆర్మడ్ స్ట్రగల్, దానికి అనుకూలమైనటువంటి పరిస్థితి అని వాళ్ళు బస్తరు, ఛత్తీస్గఢ్ను ఎన్నుకున్నారు. అక్కడ నుంచే వాళ్ళు చాలా వరకు పార్టీ ఆపరేట్ చేస్తారు. కానీ వాళ్ళ సందర్భం వేరు. వాళ్ళ సందర్భం ఏంటంటే, ఒకటి గత 50 ఏళ్ళుగా రాజ్యము ఈ మావోయిస్టు ఉద్యమాన్ని మరీ టఫ్ టెరియన్ లో కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధం చేశారు. అంతకుముందు ఉండే పోలీస్ యంత్రాంగం కానీ, పారామిలిటరీ కానీ అంత దూరంగా, అంత లోతుగా వెళ్ళే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు కూడా ఎంత దూరమైనా ఎక్కడైనా వెళ్ళేటువంటి ఒక సంసిద్ధత వాళ్ళు చేసుకున్నారు. రెండవది ఆయుధ సంపత్తి కూడా విపరీతంగా పెరిగింది. రిక్రూట్మెంట్ కూడా మిలిటరీ, పారామిలిటరీ వీళ్ళు అలాంటి ఫోర్స్ కూడా పెరిగింది. దానికి తోడుగా టెక్నాలజీ పెరిగి, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వలన సమాచార సేకరణ అనేది రాజ్యానికి చాలా సులభమైంది. అంటే ఒక కాలంలో వాళ్ళ మూమెంట్స్ గురించి తెలుసుకోవడము అంత సాధ్యమేది కాదు. కానీ వాళ్ళ ఇజ్రాయిలీ టెక్నాలజీ మనము తీసుకున్నాము కాబట్టి రాజ్యం దగ్గర ఒక ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉంది. మీరు ఇజ్రాయిలీ పోరాటము గాజాతో చూస్తే, ఎక్కడ కూర్చున్న నాయకుడైనా వాళ్ళ ఎంత దూరం నుంచి చంపగలిగిన టెక్నాలజీ వచ్చింది. మూమెంట్స్ ను కూడా లొకేట్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది. కనుక రాజ్యము, తర్వాత రాజ్యము ఏదైతే ఇవాళ ఉందో అది ఒక రకమైన అథారిటేరియన్, కొంత ఫ్యాసిస్టు ధోరణి కలిగినటువంటి భావజాలం కలిగిన వాళ్ళు గత 100 ఏళ్ళుగా కమ్యూనిస్టులు అంటేనే దేశద్రోహులు అనేది వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ భావజాలమే. వాళ్ళు నిరంతరంగా వామపక్షం అంటేనే అది దేశానికి వ్యతిరేకమని బాగా నమ్మినటువంటి. ఓకే సార్, ఇప్పుడు మీరు అనుకున్నటువంటి బీజేపీ విధానాలు కానీ, సిద్ధాంతాలు కానీ, లేదా మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు కానీ, ఇవన్నీ చర్చ చేద్దాం. దానికంటే ముందుగా ప్రస్తుతం హిడ్మా మీదనే ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. అంటే మావోయిస్టు పార్టీలో వాళ్ళు
ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి హిడ్మాను తొలగించడం ద్వారా వాళ్ళ మార్గాన్ని సుగమం చేసుకున్నాం అనే ఒక అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం కనిపిస్తా ఉన్నది. సో దీన్ని ఎలా చూస్తారు మీరు అదే హిడ్మా యొక్క? తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ విప్లవోద్యమం మీద పై చేయి వచ్చింది. ఉమ్, పై చేయి రావడానికి నేను కారణాలు చెప్తున్నాను. ఉమ్, ఎందుకు ఇంత బలంగా ఉమ్, వాళ్ళు ఈ పని చేయదేవు. కాంగ్రెస్ వాళ్ళు చేద్దాం అనుకున్నారు. అంతకుముందు ఉమ్, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ ఉద్యమాన్ని ఉమ్, ఏదో ఒక రూపంలో అణచివేయాలని అనుకున్నారు. మ్. కనుక ఎన్కౌంటర్ అనేది మీకు ప్రారంభమైంది 70లోనే ప్రారంభమైంది, నక్సల్బరీతోనే ప్రారంభమైంది. ఉమ్, కానీ ఇవాళ ఇంత విజయవంతంగా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టుగా పోవడానికి కారణం ఇవాళ రాజ్యానికి ఉండేటువంటి బలం కానీ, రాజ్యానికి ఉండే టెక్నాలజీ కానీ, రాజ్యానికి ఉండే ఐడియాలజీ కానీ ఉమ్, ఏదైతుందో దాంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఉమ్, మావోయిస్ట్ పార్టీలో అంత టెక్నాలజీ ఉందా, అంత ఆయుధ బలం ఉందా, లేకపోతే వాళ్ళు ఛత్తీస్గఢ్ నమ్ముకొని ఎక్కడో ఇది అబూజ్మాడ్ అంటే కనిపించని పర్వతం అని బ్రిటిష్ వాడు అన్నాడు. ఉమ్. ఆ అబూజ్మాడ్ లో వాళ్ళు అక్కడ కేంద్రంగా పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగారు. అంటే దీంట్లో ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతున్నారు సార్ సమాజం నుండి కూడా. మామూలు దళ కమాండర్ లేదా మామూలు కేంద్ర కమిటీ సభ్యుడికి 3 అంచెల 4 అంచెల భద్రత అంతర్గతంగా అడవి లోపల ఉంటుందని చెప్తున్నారు. అలాంటిది యుద్ధానికి వ్యూహకర్త మరి యుద్ధం చేసేటప్పుడు కొన్ని వేల మందితో యుద్ధం చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తికి అనేక రక్షణ వలయాలు కూడా ఉంటాయి హిడ్మా లాంటి వ్యక్తులకు. ఆ వలయాలన్నీ ఛేదించుకొని పోయి డైరెక్ట్ గా హిడ్మాను చంపగలిగే అంత ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత వ్యూహాత్మకంగా ఉన్నా, ఎంత కేంద్ర ప్రభుత్వం దగ్గర బలగాలు ఉన్నప్పటికీ కూడా అంత ఈజీగా జరుగుతుంది అని, అంత జరిగిందని మీరు నిజంగా నమ్ముతున్నారు? అంటే పార్టీ సెక్రటరీనే పట్టగలిగారు. పార్టీ సెక్రటరీకి బసవరాజ్కి ఉండేటువంటి ఏదైతే ఆయనకు ఉండే రక్షణ బలగాలు ఏవైతున్నాయో చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ఉంటాయి. బసవరాజ్ చంపారు కదా పార్టీ సెక్రటరీ చంపడం అనేది మొదటిసారి. కనుక పార్టీ సెక్రటరీని చంపినప్పుడు హిడ్మా ఆర్మీని చూస్తున్నాడని ఆయనకు పెద్ద హిడ్మా విషయంలో ఇంత చర్చ జరగడానికి ప్రధాన కారణము ఇంతకాలంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం అంతా అప్పర్ కాస్ట్ అవుట్ సైడర్స్ అనేటువంటి ఒక ఆరోపణ వాళ్ళ మీద ఉండేది. మమ్మల్ని గతంలో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా అంతా బయట వాళ్ళు, తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ నాయకత్వం వహిస్తున్నారు, అంతా అప్పర్ కాస్ట్, అసలు వీళ్ళెవరు అక్కడ వెళ్ళి నాయకత్వం వహించడానికి అని ఒక ప్రశ్న చాలా కాలం ఉంది. కానీ ఇవాళ హిడ్మా అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఆదివాసీ అంటే ఇప్పుడు ఆయనను బిర్సా ముండాతో వాళ్ళు కంపేర్ చేయడానికి, కొమరం భీంతో కంపేర్ చేయడానికి వాళ్ళు ట్రైబల్ నాయకులు, ఆదివాసీల నుంచి వాళ్ళు ఎదిగిన నాయకులు. కాబట్టి హిడ్మా విషయంలో వాళ్ళ ఎదిగి ఆయన తప్పకుండా ఆ ప్రాంతానికి బాగా తెలుసు, అక్కడ ప్రాంత ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తర్వాత మొత్తం ఏరియాలో ఆయన గౌరవించేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ హిడ్మా ఒకటేమో వాళ్ళ సైన్యాన్ని నడుపుతున్నవాడు, రెండవదేమో ఆయన ఆదివాసి, మూడవది పెద్ద వ్యూహకర్త అనేటువంటి పేరు ఆయనకు ఒకటి వచ్చింది. ఆయనకుండే మీరు చెప్పినట్టుగా అంచెలంచెలుగా ఆయనకుండే రక్షణ ఉంటుంది. ఇవన్నీ ఛేదించడం అంటే ఇది కేంద్ర ప్రభుత్వము ఈ మొత్తం ఛేదించడం అనేది ఏదైతుందో దానికి తగిన హంగులు వాళ్ళు తయారు చేసుకున్నారు. సమాచారం అనేది ఏదైతుందో అది చాలా వేగంగా సేకరించగలుగుతున్నాడు. ఎక్కడ మనిషి ఎక్కడ మూవ్ అవుతున్నాడు, ఎక్కడ కదులుతున్నాడు అనేటువంటిది తెలుసుకునే ఒక టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అది అతన్ని లొకేట్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చి కాబట్టి ఇప్పుడు దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సింది లేదు. రెండోది ఏంటంటే అన్ని రంగాల నుంచి యుద్ధ వ్యూహంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యూహం ఏదైతుందో ఆ వ్యూహం ముందర వీళ్ళ వ్యూహం ఏదైతుందో అంతకాలంగా పాటిన వ్యూహం పనికిరాలి. కానీ దీంట్లో 2 ప్రశ్నలు అయితే సమాజం నుంచి లేదా సానుభూతి పరుల నుంచి లేవనెత్తుతున్నారు. దాంట్లో ప్రధానంగా మొదటి ప్రశ్న, హిడ్మాను చంపడం అనేది అసాధ్యమైన పని, ఎంత టెక్నాలజీ ఉన్నా ఏది ఉన్నా కూడా. కానీ చంపడంలో కీలక పాత్ర మోసం, అంటే ఎవరో నమ్మిన వ్యక్తే తన ఆచూకీని ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అనేది మొదటి ప్రశ్న. రెండవది, ఈ రోజు కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి అభయ అనే లేఖ మీద ఒక లేఖ వాళ్ళు బయటకు పంపించడం జరిగింది. ఏంటి అంటే విజయవాడలో నవంబర్ 15 తలదాచుకున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మారేడుపల్లిలో హత్య చేయడం, అత్యంత క్రూరంగా చంపడం జరిగింది, ఇది ఎన్కౌంటర్ కాదు అని. దీనిపైన మీరేమంటారు? అంటే ఎన్కౌంటరు అనేటువంటి పదము అది దాని అర్థం ఎప్పుడో మారిపోయింది. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? రెండు వైపు నుంచి కాల్పులు, అటువైపు నష్టము ఇటువైపు నష్టం అనేది ఎన్కౌంటర్. అంటే
అందుకనే ఎప్పుడైనా ఎదురు వాళ్ళు వెతుకుతుంటే ఎదురు పడ్డారు, వాళ్ళు ఫైర్ చేశారు, మేము ఫైర్ చేశాం అనేది ఎన్కౌంటర్. ఇప్పుడు ఎన్కౌంటర్ అని ఉపయోగించడం లేదు. ఎలిమినేటెడ్, షార్ట్ డెడ్, న్యూట్రలైజ్ పదాలే మారిపోయింది. అంటే ఫలానా ముహూర్తం వరకు మేము అందరినీ చంపుతామని ఎప్పుడైతే అన్నారో, ఇక గతంలో రాజ్యాంగము, రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ధ పాలన, రాజ్యాన్ని ప్రశ్నించమని కూడా రాజ్యాంగం ప్రకారమే మనం వాళ్ళని ఎదుర్కోవాలి. కానీ రాజ్యాంగాన్ని దాటి చట్టబద్ధ పాలన కాకుండా దాన్ని ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అని కిల్లింగ్స్ అని అంటున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని కూడా సుప్రీంకోర్టు ఆమెకు డెత్ సెంటెన్స్ ఇచ్చిన దాంట్లో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, రాజ్యాంగాన్ని దాటి ఆమె కిల్లింగ్ చేసింది అనేది ఒక ఆరోపణ జడ్జిమెంట్ లో రాశారు. రాసి ఆమెకోవడానికి ఇది కారణం అన్నారు. కనుక ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అనేది రాజ్యాంగంలో మనం రాసుకున్న ప్రకారము ఒక మనిషి ప్రాణాన్ని రక్షించడమే రాజ్యం, కానీ ప్రాణాన్ని తీసుకునేటువంటి హక్కు రాజ్యానికి లేదు. ఇది రాజ్యాంగంలో రాసున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. పోరాటాల మధ్యన తేడా ఉంది. ఇవాళ మావోయిస్ట్ పార్టీ పట్టుకున్నటువంటి ఆయుధము ఏదైతుందో అది ఇల్లీగల్, అన్లాఫుల్ చట్టం. ఎందుకని బ్యాండ్ పార్టీ చట్టం ప్రకారము మనుషులు ఆయుధాలు పట్టుకోవడం చెల్లనేరు. ఎందుకంటే వాళ్ళు చట్టానికి కట్టుబడి లేదు. రాజ్యం అట్లా కాదు కదా. రాజ్యము ఒక మనిషి ప్రాణాన్ని తీసుకోవడానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం ఆ ప్రాణం తీసుకోవాలి. దానికి తప్పి వేరే మార్గం తీసుకున్నది రాజ్యాంగ ఉల్లంఘన అనేది. పౌర హక్కుల ఉద్యమం, మానవ హక్కులు ప్రపంచవ్యాప్తంగా రాజ్యానికి మరింత బలగం ఉంది. కొన్ని లక్షల బలగం ఉంది. వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో పోలీస్ బలగం ఉంది. వాళ్ళ దగ్గర ఆయుధ సంపద ఉంది, వాళ్ళ దగ్గర మీడియా ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉంది. అదే సమాజము లేదా అదే రాజ్యము రేపు ఏ ఆయుధాలు లేని వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళు ఫైర్ చేశారనుకో, చేస్తే రక్షణ ఏమిటి? అంటే రాజ్యానికి మీ అధికారం ఇచ్చి ఆయుధం ఉన్నవాడిని చంపొచ్చు అని మీరు అన్నారు అనుకోండి. ఆయుధం ఉన్నవాడిని చంపడం రాజ్యాంగంలో రాసిందా? చట్టం రాసిందా? చట్టంలో ఏం రాస్తుంది? వాడు ఒకవేళ నాన్ వయలేట్ చేసినా వాడు మాత్రం లాఫుల్గానే. ఎందుకంటే ఈ తుపాకీ వెనుక చట్టం ఉన్నది, ఆ తుపాకీ చట్టం లేదు. చట్టం లేదు కనుకనే మనందరం అంటున్నారంటే వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ ఆయుధం ఇల్లీగల్ అంటున్నారు. కనుక వాళ్ళని తప్పకుండా రాజ్యం వాళ్ళతో డీల్ చేసేప్పుడు వీళ్ళు కూడా చట్టాన్ని పక్కకు పెడితే ఆయుధానికి తేడా పోతుంది కదా. అప్పుడు పరిపాలన అనేది నాగరికం ఎట్లా అవుతుంది? కనుక ఒక మనిషిని చంపాడు, మర్డర్ ఉంది అనుకోండి, వాడు మనిషిని చంపాడు కూడా వాడిని చంపొచ్చు, ఎందుకంటే వాడు మనిషిని చంపాడు కదా. కానీ మనం మర్డర్ చేసిన వాళ్ళని చంపడం లేదు కదా. మర్డర్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళని కొంతకాలం జైల్లో పెట్టి ఇంటర్వ్యూ చేసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి సుప్రీంకోర్టు పోతే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి డెత్ సెంటెన్స్ వేస్తుంది. ఒకవేళ వాళ్ళు అది తీవ్రమైనటువంటి ఆరోపణ అయినప్పుడు, తీవ్రంగా వాడు చేసినప్పుడు రాజ్యము వాళ్ళ ప్రాణం తీసుకోవచ్చు. ఎవరు న్యాయ వ్యవస్థ తీసుకోవచ్చు. ఎందుకు ఇంత నాగరికత ఇవాల్వింగ్ క్రమంలో చట్టబద్ధ పాలన రావడానికి బోల్డంత ఉద్యమాలు, బోల్డంత త్యాగాలు దాని తర్వాత రాజ్యాంగం రాసుకున్నాం. రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాం? ఏ మనిషి ప్రాణమైన రాజ్యం తీసుకోవడానికి ఈ పద్ధతి ద్వారానే తీసుకోవాలి. ఈ పద్ధతిని దాటి తీసుకుంటే అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్. కనుక రాజ్యాంగాన్ని మీరు పక్కకు పెట్టి ఒకవేళ మీరు ఆయుధాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత, ఇవాళ మావోయిస్టు మీరు అన్నట్లు ఆయన చాలా పని చేశాడు, హిడ్మా కూడా చంపాడు కదా, ఆయన చంపడం తప్పేమిటి అని అన్నారనుకోండి. ఇది ఇన్ ప్రిన్సిపల్ మనం ఒకళ్ళు దాన్ని ఒప్పుకుంటే రేపు రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినారు. రాజ్యానికి తన తుపాకు లైసెన్స్ మీరు ఎట్లయినా ఉపయోగించండి. మీకు ఒకవేళ సమాజానికి వాళ్ళు థ్రెట్ అనిపించినా, సమాజానికి ప్రమాదం అనిపించినా, వాళ్ళ మీద కూడా మీరు చర్య తీసుకునేటప్పుడు మీరు ఎంత బల ప్రయోగమైనా చేయవచ్చు అని మీరు ఒప్పుకున్నారనుకోండి. ఒప్పుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆగదు. మేము ఎంతకాలంగా చెప్తుందంటే రాజ్యం ఒక్కసారి విచ్చలవిడి బలప్రయోగం చేయడానికి అలవాటు పడ్డ తర్వాత ఇక రాజ్యం అక్కడ ఆగడానికి లేదు. రేపు అంటే మీరు ఇవాళ హిడ్మా విషయంలో మనకి చెప్తున్నాం, పోలీసుని చంపాడు, తర్వాత ఇదంతా జరిగింది కాబట్టి ఆయన చంపడం తప్పేమిటి అన్నారు. అంటే మావోయిస్టు భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా ఎట్లయినా చంపొచ్చు, రాజ్యం వాళ్ళని చంపడానికి అధికారం ఇచ్చినామంటే ఇవాళ ఏం జరిగింది? అర్బన్ నక్సల్స్ అని అంటున్నారు. రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అనొచ్చునా? రాహుల్ గాంధీ మావోయిస్టేనా? కాంగ్రెస్ పార్టీ మావోయిస్ట్ పార్టీ అని అర్బన్ నక్సల్స్ అనే కాదు, అసలు వాస్తవంగా మావోయిస్టులలోకి సామాన్య ప్రజలు, గిరిజనులు, దళితులు లేదా ఈ కింది వర్గాల వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఈ
సిటీలో ఉండి లేదా నగర ప్రాంతాలలో ఉండి సానుభూతి పరులుగా ఉండి వాళ్ళకి ఆ భావజాలాన్ని నూరిపోసి వాళ్ళని లోపలికి పంపించేదంతా ఈ అర్బన్ నక్సల్సే. వీళ్ళ వల్లనే ఈ దేశానికి అత్యంత ప్రమాదం ఉంది. సో అర్బన్ నక్సల్స్ కూడా ఏరివేయాల్సిన అవసరం ఉన్నది అనేసి ఇటీవల బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి మాట్లాడారు. దీనిపై మీరేమంటారు? అంటే బయట ఉండి భావజాలాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు కూడా, నేను మీకు చెప్తున్నది అది, భావజాలం ఉన్న వాళ్ళని కూడా మనం ఎలిమినేట్ చేస్తున్న తర్వాత రేపు మిమ్మల్ని మావోయిస్ట్ అని ఒకవేళ ఇచ్చేసిస్తే దాని రక్షణ ఏమిటి? ఇంకా రాజ్యం విచ్చలవిడిగా అధికారం ఉపయోగించినప్పుడు ఇంకా సమాజానికి రక్షణ ఏమిటి? ఏదో ఒక నియంత్రణ ఉండాలి కదా రాజ్యానికి. ఆ రాజ్యాంగానికి ఆ నియంత్రణే లేనప్పుడు రాజ్యం ఇంత బలప్రయోగం రాజ్యం దగ్గర ఉండే ఫోర్స్కి రేపు వాళ్ళని లెట్ లూజ్ చేశారనుకోండి, కొన్ని వేల మందిని పోయి ఎక్కడ పడితే అక్కడ చేయండి అని అన్నారనుకోండి, అప్పుడు ఏంటి? మనం ఏం వాదించాలి? రాజ్యం లేదు, మీరు సమాజానికి ప్రమాదంగా మారింది కాబట్టి మిమ్మల్ని మేము ఎలిమినేట్ చేస్తామంటే సామాన్య పౌరుడికి రక్షణ ఏమిటి? ఇప్పుడు మీకు అపోజిషన్ అంటే మీరు మావోయిస్ట్ అంటే ఆ భావజాలం ఉన్న వాళ్ళు వేరు, కానీ అధికారంలో రాజకీయాలు ఉన్న వాళ్ళు కూడా మీరు అదే భావజాలం అంటున్నారు. మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళని మీరు మావోయిస్ట్ అంటున్నారు. అంటే ఇది ఒక్క చోట మనం ఇన్ ప్రిన్సిపల్ కన్సిడర్ చేసిన తర్వాత ఆ సమాజానికి, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు, రాజ్యాంగానికి, రాజ్యాంగ ప్రమాణాలకి ప్రమాదం. అంటే ఇది కేవలం వాళ్ళకి సంబంధించిన అంశం కాదు, ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది మావోయిస్ట్ పార్టీ పట్ల రాజ్యము అవలంబిస్తున్న పద్ధతి పట్ల చర్చ. ఈ పద్ధతి ద్వారా ఒకవేళ మీరు అంటే దాన్ని మనమే అంటున్నాం అరెస్ట్ చేయవలసిన, ఇప్పుడు హిడ్మా ఉన్నాడు అనుకోండి, హిడ్మా ఒకవేళ విజయవాడలో ఎక్కడో ఉంటే, వాళ్ళకి ఆ సమాచారం ఉంటే, ఆయన పట్టుకోగలిగితే నిజానికి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆయన అరెస్ట్ చేయండి, మీరు పట్టుకోవడానికి మీకు అధికారం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. కానీ మీరు ఆయనను పట్టుకునే అవకాశం ఉన్నా, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా తీసుకొచ్చి ఒకవేళ మీరు ఆయన ప్రాణాన్ని తీసుకున్నారంటే, అంటే ప్రాణంతో ఉన్న మనిషిని కూడా పట్టుకొని చంపడం అనేది ఏది ఉందో అది రాజ్యం అది చేయడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఎన్కౌంటర్ అనే ప్రశ్న ఎక్కడ వస్తున్నది? ఇక్కడ మనుషులను పట్టుకొని పోయి మనుషులను పట్టుపోయింది. నిజానికి కరీంనగర్లో ఉద్యమం జరిగినప్పుడు ఓ సైకిల్ రిపేర్ షాప్లో చంద్రశేఖర్ ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళు చంద్రశేఖర్ అనే వ్యక్తి కొరకు ఎత్తుకుతున్నారు. ఇక్కడ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉన్నారంటే ఈ సైకిల్ రిపేర్ షాప్ మనం తీసుకొని చంపేశారు. సైకిల్ షాప్ పేరు చంద్రశేఖర్ అయినా. మరి అట్లా జరిగినప్పుడు మరి మా మనిషికి రెక్కపాపం అమాయకుడు అక్కడ కూర్చొని పేరు ఉంది, వీళ్ళు బాగా వెతుకుతున్నారు, వీడి పేరు అది వీడే వాడు ఏంటాడని చంపేశారు. అప్పుడు ఏమైంది? పౌర హక్కుల నాయకులు మా పురుషోత్తం కానీ రామనాథన్ గారు క్లినిక్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, పిల్లల డాక్టర్. ఆయన అన్నాడు ఆయుధం కాదు, ఆయన పాపం ఆయన తిట్టిన పాపం అనుకోలేదు, అమాయకమైన వ్యక్తి ఒక రకంగా. మరి ఆయన పౌర హక్కుల కొరకు ఆయన క్లినిక్లో పోయి చంపేశారు. ఏమిటి రక్షణ? కనుక పౌర హక్కులు ఏం చెప్తాయంటే మీకు తప్పకుండా వాళ్ళ ఉద్యమం ఏదైతుందో రాజ్యానికి వ్యతిరేకం కాబట్టి మీరు ఆ ఉద్యమాన్ని మీరు అణచివేస్తామని అంటున్నారు. అంతవరకు సరే, ఒకవేళ ఆయుధాలు ఉన్నటువంటి పార్టీని మేము అణచివేస్తామని అన్నారనుకోండి, అంతవరకు మీరు ఆగుతారా లేక ఆ పరిధి దాటిపోతారా అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఒకవేళ ఆ పరిధి దాటిపోతే ఇవాళ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆ జర్నలిస్ట్ ఏదో ప్రభుత్వానికి అగెనిస్తే ఓకే చేశాడు, అసలు మావోయిస్ట్ అని అన్నారనుకోండి, అన్న తర్వాత మీకు రక్షణ ఏమిటి? ఎవరు మావోయిస్ట్ ఎవరు కాదని డిఫైన్ చేసేది ఎవరు? ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే యూనివర్సిటీలో చెప్పాడు, మా లాంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సల్ అని అనవచ్చు, రైట్? కానీ మేము చదువు చెప్పిన వాళ్ళు మీరు అడవికి పంపిస్తున్నారంటే పాఠాలు చెప్తే అడవికి పోరు, చదువు చెప్తే ఎవరో పోయి మీరు అడవికి పోండి అంటే పోరట్లు. ఎవరు అడిగి పోతారు? వాడికి నాకు కడుపుమంటూ వాడికి బాగా, లేకపోతే పోయిన వాళ్ళు అత్యంతమైన నిపుణులైనటువంటి బస్వరాజులు అంటూ వాడు ఎంటెక్ చదువుతున్నవాడు. మేము కలిసినటువంటి శాంతి చర్చలప్పుడు కలిసినప్పుడు అతడు ఎంఏ కెమిస్ట్రీ, ఎంఏ ఫిలాసఫీ రెండు చదివి ఎప్పుడైనా మంచి ఉద్యమం వచ్చేది. అటువంటి మనిషి వెళ్ళి ఒక ఉద్యమంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటారు? అసలు వీళ్ళు చాలా హాయిగా జీవితంలో బతికేవాళ్ళు, కానీ ఎందుకు వెళ్ళారంటారంటే ఎక్కడో ఒక మంచి సమాజం కావాలి, ఈ సమాజం కావాలంటే ఎక్కడో పోరాటాలు ఉండాలని భిన్న కారణాల వల్ల జనం పోరాటానికి వెళ్తారు. మీరు బిర్సా ముండాని వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారు? బిర్సా ముండా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వాడే కదా, ఆయన బర్త్డే చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు కదా. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన రాజ్యానికి వ్యతిరేకం చేస్తే అతను ఒక దేశద్రోహిగానే చూడాలి కదా. ఇవాళ బిర్సా ముండాని, బిర్సా ముండా కూడా ఏదేమి హిడ్మా లాగానే ఆయన డివైడ్ అయ్యారు. బిర్సా ముండా లీడ్ చేసే ఉద్యమం ఏదైతుందో దాంట్లో డివిజన్ వచ్చింది. డివిజన్ వచ్చి ఆయన దగ్గర ఉన్న వాళ్ళే ఆయన ఎక్కడున్నారో ఆయన ఆచూకి చెప్పారు.
అయితే అప్పుడు ఆయన చంపలే, ఆయన పట్టుకుపోయి జైల్లో వేసి జైల్లో 23 ఏళ్ల వయసులో బిర్సా ముండాని చంపారు. మీరు బిర్సా ముండా చరిత్ర చదివితే ఇవాళ చరిత్ర చదివినట్లు ఉంటుంది. ఓకే సార్. దీంట్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలలో రెండొక వ్యాఖ్య ఏంటంటే, చాలా కాలంగా సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నట్టుగానే, కొంతమంది బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టుగానే ఆ వాదన ఎప్పటి నుంచో వినిపిస్తా ఉన్నది. దానికి మీరు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నా. చాలా మంది మావోయిస్టులు సానుభూతి పరులుగా, పౌర హక్కుల నేతలుగా లేదా మానవ హక్కుల నేతలుగా చలామణి అవుతూ, వాళ్ళు ఇక్కడ నగరాలలో విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, వాళ్ళు భావాజాలాన్నంతా ఈ అణగారిన పిల్లలకు నూరిపోసి వాళ్ళని అడవుల బాట పంపించి వాళ్ళని అమరులను చేస్తున్నారు తప్పితే, వీళ్ళు ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవు. వీళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు, విలాసాలతో జీవితాన్ని గడుపుతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న ఆయన మొన్న బండి సంజయ్ ప్రస్తావించాడు. ఎందుకు చేస్తున్నానంటారు? సుఖంగా జీవించే మనిషి ఎందుకు చేస్తున్నాడంటారు? అది సుఖమైన జీవితం నుంచి కష్టమైన జీవితంలో పడడం మీద ఎందుకు? అసలు పౌర హక్కుల్లో బాలగోపాల్ గారు అంతా త్యాగం చేసిపోయాడు, అద్భుతమైన మేధావి. ఎందుకంటారు పౌర హక్కులు ఎందుకు వచ్చాడు? రామనాథన్ గారు అందరు ప్రజలంతా గౌరవం, పోలీసు వాళ్ళ పిల్లలకు ట్రీట్ చేసినవాడు, వరంగల్లో అత్యంతమైన గౌరవించబడినవాడు. ఆయన ఎందుకు అసలు పౌర హక్కులు వచ్చాడంటారు? కన్నాభిరామ్ గారు ప్రాక్టీస్ బదులు కోటీశ్వరుడు అయ్యేవాడు, ఎందుకు వచ్చారంటారు? అది దానికి ఏదో కారణం ఉండాలి కదా. అంటే కారణం ఏంటంటే, ఒక సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు కాళోజీ గారు అన్నట్లు అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు అన్నాడు. అన్యాయం అంతరించే నాకు సంతృప్తి అన్నాడు. కాళోజీ లాంటి వాళ్ళు ఎందుకంత సింపథెటిక్గా మాట్లాడు? మావోయిస్ట్ పార్టీ వరంగల్లో మీటింగ్ పెడితే కాళోజీ పద్మవిభూషణ్, మరి కాళోజీ గారు ఎందుకు అడ్రస్ చేశారంటారు? పుట్టిన ఇక్కడ కూర్చొని అసలు వీళ్ళు సుఖంగా ఉన్నారు, వీళ్ళు కార్లలో దిగుతున్నాడు, వీళ్ళు అడుగు అంటే మేము మా విద్యార్థులకు చదువు చెప్తే అడుగు పోతారా? మా విద్యార్థులు పోతుంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మరి ఐపీఎస్ ఆఫీసర్స్ ఎట్లయ్యారు? ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. అడగండి మీరు పోయి, ఇప్పుడు మినిస్టర్స్గా ఉన్న మా స్టూడెంట్స్ని అడగండి అసలు మా గురించి మేమేం చెప్పేవాళ్ళము క్లాస్లో. మరి ఇది ఆరోపణలు చేయడానికి వాళ్ళని విమర్శిస్తున్నామని, వాళ్ళ భావజాలము సమాజానికి పనికిరాదని వాళ్ళని విమర్శిస్తున్నామని మా మీద విమర్శ వేయడానికి ఒక స్టాంప్ వేసి వీళ్ళంతా ఇదే వీళ్ళు పని చేస్తున్నారు. కానీ ఒక 55 ఏళ్ళు చదువు చెప్పిన వాడుగా నేను నేను పోలీస్ వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చాను, ఆర్మీ వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చాను, నేను ఐఏఎస్ ఆఫీసర్కి వైస్ ఛాన్సలర్ లెక్చర్స్, జడ్జెస్కి లెక్చర్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటారు? ఎందుకు పిలిచానంటారు? జడ్జెస్ జ్యుడిషియల్ అకాడమీకి నేను 6 ఏళ్ళు వెళ్ళాను హైకోర్టు జడ్జెస్కి లెక్చర్స్ ఇవ్వడానికి. ఎందుకు పిలిచారు అంటే, ఈ ఉద్యమం ఎందుకు ఉన్నది? ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, మాలాంటి వాళ్ళము మేము పరిశోధన చేసే వాళ్ళకి. సార్ కరెక్ట్, అదే ప్రశ్న మీ ముందు ఉంచదలుచుకున్నాను. వాస్తవానికి ఈ తరానికి ఈ ఎన్కౌంటర్స్, పోలీసుల కాల్పులు లేదా ఎంత కాదనుకున్న ప్రస్తుత సమాజంలో గ్లోబలైజేషన్ మూలంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ ఎవరి స్వార్థం వారితో జీవిస్తున్నమాట వాస్తవం. దాంట్లో భాగంగా యువత కూడా అసలు ఈ నక్సలైట్స్ ఎందుకు పోయిండ్రు, ఇప్పుడు అంత అవసరం ఏమున్నది, ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ మూలంగా మొత్తం అంత డెవలప్ అవుతున్నారు కదా అనే ఒక వాదన లేదా అభిప్రాయంతో ఉన్నారు. వాస్తవంగా క్లుప్తంగా చెప్పండి సార్, ఈ నక్సల్ బరి ఉద్యమం సరే, మావోయిజం, లెనినిజం, ఈ కమ్యూనిజం మొత్తం రష్యా, చైనా లాంటి దేశాలలో అక్కడ విజయవంతమైంది సరే, అక్కడ కొన్ని ఫలితాలు ఉన్నాయి. కానీ మన దేశంలో క్లుప్తంగా చెప్పండి, మన దేశానికి ఈ మావోయిజం, లెనినిజం, మరీ ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ఆవశ్యకత ఆ రోజులలో ఎందుకు అవసరం ఉండే? వాస్తవంగా ఎలాంటి సంఘటనలు ఈ సామాన్య జనాల్ని కదిలించినాయి అంటారు? అంటే ఉద్యమాలు ఎప్పుడు శాంతియుతంగానే ప్రారంభమైతాయి. ఏ ఉద్యమం కూడా వాయిలెంట్గా ప్రారంభం కాదు. ఆ ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైన తర్వాత అది ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ఒకవేళ మీరు బలప్రయోగం ఉపయోగిస్తే దానికి ఇప్పుడు అందుకని హింస ప్రతిహింస అనే చర్చ జరుగుతుంటది. ఎవరిది హింస, ఎవరిది ప్రతిహింస? రాజ్యం ముందు హింస చేసి ప్రతిహింస వచ్చిందా, లేక ప్రతిహింస వచ్చినందుకు హింస చేస్తున్నారు? రాజ్యము నిజంగానే ఒకవేళ ప్రజల సమస్యలను పరిష్కరిస్తే అక్కడ మీరు నక్సల్బరీ ఉద్యమాన్ని క్రియేట్ చేయొచ్చునా? ఎక్కడ ప్రారంభమైంది? ట్రైబల్ ప్రాంతంలో ప్రారంభమైంది, వెనకబడిన ప్రాంతాల్లో ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఉద్యమం జరుగుతుందా? హైదరాబాద్ లో ఉద్యమం ఏం సమస్యలు ఉండే సార్ అప్పుడు? సమస్యల నుంచి వస్తాయి ఉద్యమాలు. ట్రైబల్ ఆదివాసీ ఇలాంటి సమస్యలు, ఆదివాసీ ఉద్యమాలు ఇవాళ కాదు కదా, బిర్సా ముండా నుంచి ప్రారంభమైంది. ఏం చేస్తున్నారంటారు? ఆదివాసీలు 150 ఏళ్లుగా ఎందుకు పోరాటం చేస్తున్నారంటారు? దానికి ఎవరు కారణం? దేనికోసం పోరాటం? వాళ్ళ అడవి, వాళ్ళ వనరులు, వాళ్ళ ఖనిజాలు, వాళ్ళ జీవితం.
మనం వెళ్ళి వాళ్ళు ఖనిజాలను తీసుకుంటామంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మేము 7 సంవత్సరాల క్రితం ఇదంతా మాది, ఈ అడవి మాది, ఈ ఖనిజాలను మేము కాపాడాము, మీరు వాళ్ళు వచ్చే ఖనిజాలు తీసుకుంటామంటే మా బ్రతుకు కావాలి, ఇప్పుడు అడవి పాడైపోయిందనుకో మా జీవితం ఏమిటి అనే ప్రశ్న అడుగుతున్నారు. అది రావడంతోనే షెడ్యూల్ 5 వచ్చింది. ఏమొచ్చింది షెడ్యూల్ 5లో? ఆదివాసీల అనుమతి లేకుండా రాజ్యం అడవిలోకి వెళ్ళడానికి వీలు లేదు. మరి మీరు అది పాటించారా? మీరు దాన్ని గౌరవించారా? రాజ్యాంగంలో రాసింది షెడ్యూల్ 5లో రాసాం కదా. జైపాల్ సింగ్ ఆయన ఛత్తీస్గఢ్ జార్ఖండ్ చెందినవాడి, ఆయన రాజ్యాంగ సభలో సభ్యుడు. ఆయన లండన్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయన ఫుట్బాల్లో, మనకు హాకీలో ఆయన మనకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు ఒలింపిక్స్ 1928లో. ఆయన రాజ్యాంగ సభలో చెప్పాడు, మిమ్మల్ని మేము నమ్మం, మీరు రాజ్యాంగం రాస్తున్నారు కానీ మిమ్మల్ని మేము నమ్మం. కానీ నెహ్రూ గారు ఇది మూవ్ చేశారు కాబట్టి మీ మీద కొంత విశ్వాసం పెట్టి మీతో కలిసి ఉండడానికి మేము మేము అంగీకరిస్తున్నాం, కానీ మాకెందుకో మీరు ఇవి పెట్టుకునే మీరు దాన్ని గౌరవిస్తారని నాకు అనిపించడం లేదు, అయినా మీకు అవకాశం ఇస్తున్నాం అన్నాడు. రాజ్యాంగ సభ చదవండి. ఎవరన్నారు? ఇది ట్రైబల్ లీడర్ జైపాల్ సింగ్ రాజ్యాంగ సభలో మీ మీద మాకు నమ్మకం లేదన్నాడు, రాజ్యం మీద. అక్కడి నుంచి ఆదివాసీలకు ఎప్పుడు రాజ్యము అక్కడ వెళ్ళి మా వనరులు తీసుకుంటూనే తప్పించి వాళ్ళని వెళ్ళి ఎందుకు ఆదివాసీ జీవితాంత వెనుకబడినాయి చెప్పండి. ప్రభుత్వం చెప్తున్న మాట, అడవులు అనేటి ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి, అడవులు అనేది సంపద, అది లేదు మన రాజ్యాంగం రాసలేదు. దాన్ని అక్రమంగా పోడు భూములుగా మార్చుకొని ఆదివాసులు జీవనం కొనసాగిస్తున్నారు అనేది. మీరు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రాజ్యాంగంలో మనం రాసుకున్నది ఆదివాసీల అనుమతి మాత్రమే పోవాలి. ఇది ఒరిస్సాలో ఒక్కసారి పాటించారు. వేదాంత కంపెనీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆదివాసీ ప్రాంతాలు 12 గ్రామాల్లో మాకు ఆదివాసీ వేదాంత ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, వేదాంతం వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా పీసా ఉంది. పీసా ఏమంటుంది? గ్రామ సభలు పెట్టి గ్రామ సభ అంగీకరిస్తే రాజ్యం పోవాలి, గ్రామ సభలు పెడుతున్నారా అంటే మనం వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని మనమే ఉల్లంఘి మనం వాళ్ళకి చేసినటువంటి ప్రామిస్ మీ అడవి మీదే, ఒకవేళ అవసరం ఉంటే మీ అనుమతి తీసుకొని వస్తామని మనం రాసుకున్నాం. మరి అనుమతి లేకుండా మేము రేపు ఖనిజాలను మేము తవ్వుకోవాలి, తొందరపడాలి, దేశం అభివృద్ధి అంటే ఖనిజాలు వాళ్ళకి అనుమతి తీసుకొని వాళ్ళు దాంట్లో భాగస్వాములై వాళ్ళ ఖనిజాల నుంచి వచ్చే సంపదలో వాళ్ళకి భాగస్వామ్యం వస్తే ఆదివాసీలు ఈ దేశంలో హాయిగానే జీవిస్తారు. ఎందుకు ఇవాళ ఆదివాసీలు వాళ్ళకు మెడిసిన్ లేదు, స్కూళ్ళు లేవు, చదువు లేదు, వాళ్ళకి ఏమీ లేనటువంటి అంత అసహాయ స్థితిలో ఉంటే మీరు ఎండలు ఏం చేస్తారు ఆదివాసులకి అనే ప్రశ్న వస్తుంది. ఉద్యమాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అందుకోసమనే ప్రభుత్వం అడవులలో పారిశ్రామికంగా అభివృద్ధి చెంది వాళ్లకు గూడు గుడ్డ అన్ని విద్య వైద్యం అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు అక్కడ డెవలప్మెంట్ చేయడం కోసమే మేము ఆదివాసులను రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళకి అన్ని రకాల వసతులు కల్పిస్తాము, అందుకోసమనే మీ అడవులలో ఆ ఖనిజ సంపదను ప్రైవేటు పరం అని మీరు అంటున్నారు, కానీ పారిశ్రామిక అభివృద్ధి కోసం మేము చేయాలనుకుంటున్నాం చెప్తున్నారు. కొన్ని ఆదివాసీ ప్రాంతాల్లో శాంతియుతం ఉన్నాయి ఇప్పటి కూడా, అది అక్కడ ఏ ఉద్యమాలు లేవు. ఏం అభివృద్ధి చేశారు మీరు అక్కడ? ఈ ఆదివాసీ ప్రాంతాలు ఉద్యమాలు లేవు, ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిన అక్కడ ఎవరు రెసిస్టెంట్ లేదు, పోనీ లేదు కదా. వీళ్ళు ప్రభుత్వం ఎక్కడ పోతుందంటే ఉద్యమాలను జరిగిపోయి మేము ఏదైనా అభివృద్ధి చేద్దాం అంటే ఉద్యమాలు అడ్డం వస్తున్నట్టు. ఉద్యమాలు చోటుపోయి అభివృద్ధి చేస్తే మీరు వీళ్ళు చెప్పొచ్చు, చూడండి ఆ ప్రాంతంలో శాంతియుతం ఉంటే మేము ఎంత అభివృద్ధి చేసాం, అక్కడ ఆదివాసులు ఎంత అభివృద్ధి అయ్యారు, కానీ మీరు ఇక్కడ ఉద్యమాలు పెట్టుకొని మీరు వెనుకబడిపోతున్నా అనొచ్చు. కానీ ఏ శాంతియుతంగా ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి రాలేదు? సరే అభివృద్ధి మీరు అంటున్నారు, పాఠశాలలు పెడుతున్నాను, ఇక్కడ పట్టించాలి పోయి చూడండి, పట్టించాలి పోయి లేకపోతే మీరు మరికల్లు వెళ్ళి ఇథనాల్ ఫ్యాక్టరీ పోయి చూడండి అక్కడ జీవితం ఏమైంది. మీరు అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి? ఇప్పుడు వాళ్ళ ఖనిజాలు తోవడం అంటే ఇవాళ సింగరేణి కాలనీస్ ఉంది, అక్కడ ఉన్న ప్రాంతం అంగీకరించింది, సింగరేణి కాలనీస్ లో చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ ఉద్యోగాలు కూడా ఇచ్చేటట్లేదు, ఒక మోడర్న్ టెక్నాలజీ వచ్చింది పోయే తోగుతూనే ఉంటది, ఇక్కడ మనిషి అవసరమే లేదు. కనుక అభివృద్ధి అనేటువంటిది ఏమిటి అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. ఏది అభివృద్ధి అనేది అడగాలి. రాజ్యము మన రాజ్యాంగంలో రాసుకున్న ప్రకారం ఏం చేయాలి? ఆర్టికల్ 38 రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీ, ఫెసిలిటీ, అన్ని రకాల అసమానతను తగ్గిస్తాం. రెండవది ఏంటి? ఆర్టికల్ 39 లో దేశ సంపద ఎవరి చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా, దేశ ఏవైతే ఉత్పత్తి శక్తి ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా, సంపద
సర్వ ప్రయోజనానికి పనికి రావాలి కానీ సమాజానికి హానికరంగా మారకూడదు. ఏంటి ఇది రాజ్యాంగం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎవరి చేతిలో వనరులు ఉన్నాయి? సంపద ఎట్లా ఉంది? సంపద పంపడం జరిగిందా? సంపదలో అందరికి వాటా ఉందా? మీరు అభివృద్ధి నమూనాను ఒక దశలో తీసుకుపోయి అందరికీ అనుగుణంగా అందరికీ వెల్ఫేర్ ఉంటే, అందరికీ మంచి జీవితం కల్పించేటువంటి రాజ్యం ఉంటే ఎక్కడైనా రాజ్యానికి చాలా పాత్ర ఉంటుంది. మనం కూడా రాజ్యాంగాలు రాసుకున్నాం, వెల్ఫేర్ స్టేట్ తీసుకొస్తాం, అందరికి ఉద్యోగాలు ఇస్తాం, అందరు ఆరోగ్యం చూసుకున్నాం, అందరికి విద్య చెప్తాం, అందరు అభివృద్ధి చూస్తాం, సంపద కేంద్రీకృతం కాదు, సంపద అందరికి వాటా అని రాసుకున్నాం కదా. చాలా మట్టుకు చెప్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు కూడా ప్రధానంగా అక్కడ ఖనిజ సంపద ఉంది కాబట్టి, అక్కడ వనరులు పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి కాబట్టి వాటిని దోచిపెట్టి బడా కంపెనీలకు లేదా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే ఈ యుద్ధం జరుగుతూ ఉంది అనేది. కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము చేసేది ఇల్లీగల్గా ఉన్నటువంటి ఆ యొక్క బ్యాన్ చేసిన సంస్థ, మావోయిస్ట్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించి వాళ్ళ ఆయుధాలను విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కోసం మేము పాటుపడతాము. లీగల్ ఇల్లీగల్ ఏం చెప్పండి? లీగల్ అంటే సార్ దీంట్లో ఒక ప్రశ్న సార్, అసలు వాస్తవంగా అడవులలో ఉన్నటువంటి సంపద, సహజ వనరులు ఏమున్నాయి? వాటిని కేంద్ర ప్రభుత్వం మీ అభిప్రాయం ప్రకారం ఏ విధంగా దోచిపెట్టాలని చూస్తా ఉన్నదని అంటే మీరు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చూడండి, ఎకనామిక్ టైమ్స్ స్పష్టంగా చెప్పాడు, మేము ఈ వనరులను, ఖనిజ వనరులని కార్పొరేట్లకు అప్పచెప్పాలి. కార్పొరేట్ అభివృద్ధికి మేము రమ్మని ఉంటే అడ్డు వచ్చేవాళ్ళు చెట్లైనా మనుషులైనా తీసేస్తాం. ఎవరు ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చెప్తున్నాం. మేము ఇంకేం కావాలి మీకు ఎవిడెన్స్? మేము అక్కడ పోయి అభివృద్ధి చేస్తున్నాం, అది కాదు మేము కార్పొరేట్లకు ఇస్తాం అంటున్నాం. ఎన్ఎండిసిని బొమ్మనండి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బొమ్మనండి, అది ప్రభుత్వ సంస్థ, అది ఇట్లా దోపిడీ చేయదు. ప్రభుత్వ సంస్థ కాబట్టి కొంతకాలం కొంత బాధ్యత ఉంటుంది. ఇవాళ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూసేసి అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి పర్మిషన్ ఇచ్చారు. ఇదేం అభివృద్ధి అండి? వేల మంది పనిచేస్తున్నారు పాపం స్టీల్ ప్లాంట్ లో. మీరు స్టీల్ ప్లాంట్ పోసే ఎందుకు మూసేయాలి దాన్ని? 22,000 ఎకరాల భూమి ఉంది వాళ్ళకి. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ, మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆజంజాయి మిల్స్ ఎందుకు మూతపడ్డాయి? పాపం ఎంతో మంది పని చేసుకునేవాళ్ళు. మేము వరంగల్ ఆజంజాయి మిల్స్ అంటే మొత్తం వరంగల్ కల్చర్ అంతా దాని చుట్టూ తిరిగేది. ఎందుకు వాళ్ళు ఆజంజాయి మిల్స్ మూలపడ్డది? వాళ్ళ మా వర్కర్స్ కు ఇల్లు లేక వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మాకు ఇళ్ళ కొరకు స్థలం ఇవ్వండి. దానికి మేము ముఖ్యమంత్రి గారితో చెప్తున్నాం, మేము ప్రభుత్వంతో చెప్తున్నాం. ఇది పౌర హక్కులు చేసే పని. మీరేమంటున్నారు? ఎంతకాలంగా వీళ్ళు వైలెన్స్ సపోర్ట్ చేస్తారు. వీళ్ళు అదే మేము ఒక్క పని చేయలేదు. మేము పౌర హక్కుల సంఘం చేసిన పని విద్య కొరకు పోరాడుతున్నాం. నేను విద్యా పరిరక్షణ కమిటీలో ఉన్నాను. మేము తెలంగాణ కొరకు పోరాటం చేశాము. అంటే ఇది మా వాదన ఎట్లా ఉండాలంటే, నా దృష్టిలో సమాజంలో శాంతి కావాలంటే, సమాజంలో ఉండేటువంటి అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం, ఒక మానవీయమైన సమాజ నిర్మాణం జరగాలి. ఇవాళ మనం ఒక అమానవీయమైన సమాజం ఉన్నామో దాని ఫలితం ఏదైతుందో, ఇవాళ మీరు ఛత్తీస్గఢ్ లో చేస్తున్న పని కానీ ఇంకెక్కడైనా కానీ రాజ్యమే ఒకవేళ ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే దాని ప్రభావం ఎక్కడి దాకా వచ్చిందంటే, తల్లి పిల్లలు చంపుతున్నారు, భర్త భార్యను చంపి 15 ముక్కలు నరికాడు. చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఎందుకింత సమాజం హింసలో పడ్డది? ఎందుకింత అమానవీయంగా సమాజం మారింది? ఈ సమాజాన్ని మార్చాలి కదా. ఏ పద్ధతిలో మార్చాలంటే రాజ్యమే మార్చాలని రాజ్యాంగం రాసుకున్నారు. రాజ్యం పనిచేసేవాళ్ళు ఈ పని చేస్తున్నారు. సంపద కొందరు చేతిలో పెట్టడం, ఎవరిని అడ్డం వస్తామని నక్సలాండము, మేము ఎలిమినేట్ చేస్తాము. వాతావరణం అంతా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంటే మీరు 2 లక్షల చెట్లను ఇప్పుడు కూలగొట్టబోతున్నారు ఛత్తీస్గఢ్ లో. 2 లక్షల చెట్లు పోతే అసలు వాతావరణానికి ఎంత ప్రమాదం. వాళ్ళు మహారాష్ట్రలో 1,20,000 చెట్లు. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ దీనికి అప్రూవల్ ఇచ్చింది. 3,04,00,000 చెట్లు మనం కొట్టేసి అక్కడ వనరులు తీసుకోవాలి, మనం ఖనిజాలు తీసుకోవాలంటే రేపు వాతావరణం పెరిగి మనం బతికే పరిస్థితికి లేకుండా పోతే అప్పుడు ఏ ఉద్యమం రాజ్యం ఏం చేసినట్లు, రాజ్యం ఏమి ఎలిమినేట్ చేసి ఏం సాధించినట్టు. కనుక నేను అనుకున్నట్టే రాజ్యము తాను పెట్టుకున్న రాజ్యాంగమైనటువంటి ఏవైతే పాత్ర ఉందో సమాజాన్ని మార్చాలి అని రాజ్యాంగంలో రాసి పెట్టుకున్నారు. అందుకనే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారా? అందరికి విద్య ఇవ్వగలిగారా? నాణ్యమైన విద్య ఇవ్వగలిగారా? ఇవన్నీ సమస్యలు వస్తాయి. కనుక ఎక్కడికక్కడ ఏవో రకాల ఉద్యమాలు జరుగుతుంటాయి. ఇది చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఉద్యమం కావచ్చు, కానీ ఫార్మర్స్ ఉద్యమాలు చేశారు కదా.
దానికి ప్రభుత్వం ఎంతకాలంగా దాన్ని రెసిస్ట్ చేశారు, ఏం చేశారు చెప్పండి. ఫార్మరు నా బతకడం లేదు, నాకు సరైన 3 లక్షల మంది ఫార్మర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. దానికి మనం చెప్పే జవాబు ఏమి? వాళ్ళంతా శాంతియుతంగానే ఉన్నారు పాపం. వాళ్ళు పోరాడే బదులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే కాంటెక్స్ట్ లేకుండా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడి, అంటే ఇది అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పుడు చేయొచ్చు. 30 ఆయన పెట్టుకున్న డేట్ ప్రకారం లెట్సే మావోయిస్ట్ ఉద్యమం అయిపోతుంది. తర్వాత మీరు కంజాలు తోడకపోతారు. పీస్ఫుల్ గా ఆదివాసులు అక్కడ కూర్చొని మా పొద్దు అని కూర్చుంటారు. మీరు వాళ్ళని గౌరవిస్తారా? కార్పొరేట్ వాళ్ళు చెప్తారా ఆదివాసులు వద్దంటున్నారండి మేము ఏం చేయాలి? లేదా వాళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తారా? అంటే పీస్ఫుల్, ఇప్పుడు వాయులెండ్ కాబట్టి మీరు వాయులెన్స్ అంటున్నారు. పీస్ఫుల్ రెసిస్టెన్స్ సంగతి ఏమి? జవహర్లాల్ నెహ్రూ ఎందుకు డిస్ట్రాయ్ చేసినట్టు ఐడియాలజికల్. జవహర్లాల్ ఎవరైనా ఆర్మీ ఆయుధాలు పెట్టుకున్నాడా? యూనివర్సిటీ మొత్తం ఒప్పిలో నెత్తుకుపోయి ఇప్పటిదాకా పట్టాలి. మీరు మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా, లేదా మావోయిస్టు భావజాలం కలిగి, ప్రధానంగా ఈ దేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి బీజేపీ పార్టీని ఐడియాలజికల్ గా, సిద్ధాంతపరంగా, విధానాల పరంగా తీవ్రమైన వ్యతిరేకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఈ దేశంలో బీజేపీ కూడా రాజ్యాంగానికి లోబడే ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ అయి ఈ దేశంలో రాజ్యాధికారం సాధించి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నది. మీకు బీజేపీ పైన, వాళ్ళ సిద్ధాంతాల పైన ఉండేటువంటి ఆక్షేపణ పార్టీ మీద కాదు. పార్టీ వాళ్ళు గెలిచారు, వాళ్ళు అధికారం ఉన్నారు, వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు, దాని కాదని లేదు. కానీ బీజేపీనే ప్రత్యేకంగా ఎందుకు విమర్శిస్తున్నామంటే, గోవాలో ఒక 10 ఏళ్ల క్రితం బీజేపీకి సంబంధించిన సంస్థలని కూర్చొని వాళ్ళు 3 రోజులు సెమినార్ పెట్టి, మొదటి రోజు వాళ్ళని ఈ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నాం, రెండో రోజు ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిస్తున్నాం, 3 రోజులు మేము మనం ఆధారంగా వచ్చే రాజ్యాంగాన్ని కోరుకుంటున్నాం. ఏమంటారు మీరు? దాన్ని విమర్శించాలా వద్దా? ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ గారు రాసిన దాంట్లో ఆయన ఏమన్నాడు, మైనార్టీస్ అంతా ఎలిమినేట్ చేస్తాం, కమ్యూనిస్టు దేశద్రోహం ఆయన ఇప్పుడు 1930లోనే రాశాడు. ఈ రాజ్యాంగం అడాప్ట్ చేస్తూనే ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు కదా. ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ రాజ్యాంగం రాజ్యాంగం కాదన్నారు. నేషనల్ ఫ్లాగ్ ని పెట్టలేదు, జాతీయ జెండాను ఒప్పుకోలేదు, జాతీయ గీతాన్ని ఒప్పుకోలేదు. అయినా వాళ్ళకు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఎదిగారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్పేస్ ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో వాళ్ళ భావజాలను చెప్పుకొని ఇచ్చారు. వాళ్ళు ఇవాళ 100 సంవత్సరాలతో అధికారానికి వచ్చారు. మిగతా వాళ్ళు కూడా స్పేస్ ఉండాలి కదా. వాళ్ళు ఏ స్పేస్ అయితే అనుభవించారో ఆ స్పేస్ మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా, వాళ్ళ భావజాలు చెప్పుకోవడం కానీ, వాళ్ళ పాలిటిక్స్ చెప్పుకోవడం కానీ. కనుక మీరు రాజ్యాంగం గెలిచాము, రాజ్యాంగం ప్రకారం గెలిచామంటే రాజ్యాంగం ప్రకారం గెలిచారు, కానీ భావజాలుగా ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం కాదంటున్నారు. కనుక మేము దాన్ని విమర్శిస్తున్నాం. ఈ రాజ్యాంగం కాదంటే మీరు రాజ్యాంగం రక్షించుకోవాల్సిన పోయిన ఎన్నికలు అందరం కలిసి రాజ్యాంగం అధికారికంగా ఎక్కడ ప్రకటించాలి కదా. వాళ్ళు అధికారం పేపర్ వచ్చిన వారు చెప్తున్నాను. హిందూ పత్రికలో 3 రోజులు రిపోర్ట్ చేశారు. మేము రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు స్పష్టంగా రాజ్యాంగం వచ్చిన రోజే ఇది మన రాజ్యాంగం కాదు, ఇది అంత ముక్కలు అక్కడి నుంచి ఇక్కడ తెలిసి కలిపారు, ఇది వెస్టర్న్ ఐడియాలజీ, ఇది భావజాలం అంతా పాశ్చాత్యం, ఇది దేశానికి సంబంధించిన ఐడియాలజీ కాదన్నారు కదా. కనుక ఇక్కడ భావజాలాన్ని విమర్శించినప్పుడు రాజకీయ పార్టీ అది గెలుస్తుంటది, ఓడిపోతుంటుంది. కానీ ఎవరైనా వాళ్ళు వచ్చి మేము ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకోము అని అన్నారు అనుకోండి, రాజ్యాంగాన్ని ఒప్పుకోను అంటే రాజ్యాంగాన్ని ఎందుకు ఒప్పుకోరు అనేటువంటి పరిస్థితి. రాజ్యాంగాన్ని ఒప్పుకోమని మళ్ళీ రాజ్యాంగాన్ని ఉపయోగించి అధికారంలోకి వచ్చి మనం రాజ్యాంగాన్ని అంగీకరించమంటే అది ఎట్లా సాధ్యమైతే? ప్రధానమంత్రి మోడీ భావజాలం అనేది అవుతుందో ఆ భావజాలంలో ప్రజలు పేదవాళ్ళు సార్ అంటే మావోయిస్టు పార్టీగా గత 50 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. మావోయిస్టు పార్టీ ఏం సాధించి పెట్టింది ఈ సామాన్య ప్రజలకు అంటే ఏం చెప్తారు? మీరు కరీంనగర్ ప్రజలను వెళ్ళి అడగండి. కరీంనగర్ ప్రజలను వెళ్ళి అడిగి వాళ్ళు ఏం సాధించారంటే వాళ్ళు చెప్తారు ఏం సాధించారు. మీ మాటల్లో ఈ ఉద్యమం రాకముందు అక్కడ భూస్వామి ఆయన గుర్రం మీద పోతే గుర్రం ముందు పరిగెత్తాలి. కొందరు రక్తం కక్కుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక చిన్నమెట్పల్లి విలేజ్ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి. చిన్నమెట్పల్లిలో ల్యాండ్ లార్డ్ ఒక టీచర్ భార్యను తీసుకెళ్ళి తాను ఆమె రేప్ చేశాడు. రేప్ చేస్తే టీచర్ పాపం ఆయన ఎక్కడో కరీంనగర్ పోయి వచ్చాడు, పోయి ల్యాండ్ లార్డ్ పోయి నా భార్యను నాకు ఇవ్వండి.
లేదు ఉంచుకుంటానని. అంటే మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఏం నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఒక టీచరు తను వచ్చి ప్రశ్నించడము, ప్రజలు మీరు కొత్త నమ్మకం వస్తుంది, ప్రశ్నించే తత్వం వస్తుందని అతను బయటకు నెడితే ఉద్యమంలో పోయాడు. 25,000 మంది వెళ్ళి ఆ ల్యాండ్ లార్డ్ మీద దాడి చేశారు. మరి ఆ టీచర్ ఎక్కడ పోవాలి, పోలీస్ వాడు దగ్గర పోయేటట్లేదు. మినిస్టర్ కూడా ల్యాండ్ లార్డ్ ముందర సిగరెట్ తాగితే కోప్పడ్డారు జనం. ఆ భూస్వామ్య దాని నుంచి అందరూ వాళ్ళ హైదరాబాద్కు వచ్చిన తర్వాత మేము వెళ్ళి అక్కడ స్టడీ చేయడానికి పోతే ఆ పట్వారి, ఊరు పట్వారి, ఆయన నక్సలైట్ కాదు, ఆయన ఊళ్ళో పట్వారిని నేను అడిగాను, అంటే ఎట్లా పరిస్థితి అంటే, చాలా ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాము, నాకు కూడా కరీంనగర్ పోతున్నా, పెద్ద లిస్ట్ ఇచ్చేవాడు, ఎందుకు కొనుక్కొని రావాలి అంటే, మళ్ళీ వాళ్ళు ఒకవేళ ల్యాండ్ లార్డ్స్ తిరిగి వస్తే ఎట్లా ఉంటుందంటే, పట్వారి భార్య టీ చేస్తున్నది, భయపడ్డది, మళ్ళీ వస్తారంటారు వాళ్ళు అంటే అన్నాడు, లే విషం తీసేసిన పాము కాబట్టి ఇప్పుడంతా మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే 1948లో ఎందుకో ఉద్యోగం వచ్చింది, 44లో ఆర్మ్ స్ట్రగుల్ ఎందుకు వచ్చింది అంటాడు. ఎందుకు అసలు ఆ రోజుల్లో ఆర్మ్ స్ట్రగుల్ రావాలని, అప్పుడు జరిగిన పెళ్ళి అయితే మొదటి రోజు భూస్వామి ఇంటికి పంపాలి, ఇదేమని ఎంత అమానవమైన సమాజం. ఇవాళ అవన్నీ పోయినాయి కదా, వీళ్ళు చేయబట్టే కావచ్చు, ప్రజల పోరాటాలతో కావచ్చు, ఏ కారణమైతే అయింది ఇవాళ ప్రజలు కొంత కాకుండా కొంత గౌరవంగా బ్రతకగలుగుతున్నారు. కనుక ఉద్యమము వచ్చేటువంటి సందర్భంలో పిల్లలు 1,00,000 మంది పిల్లలు ఎప్పుడు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, వాళ్ళే ఉద్యోగం లేదు. మరి ఆ అన్ఎంప్లాయ్ ఏం చేసాం, ఒక అగ్నిపర్వతం మీద కూర్చున్నాం మనం, పిల్లలంతా ఎక్కడ పోవాలి, పాపం ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎవరు ఇంట్లో పోతున్నారు, ఎక్కడో హాస్టల్ పోయి ఉంటున్నారు, వాళ్ళు ఊరు పోయేటట్లేదు, చదువుకున్నారు. అంటే సమాజంలో ఉండేటువంటి సమస్యల మూల కారణాలు. ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీకి మనం ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఈ ఉద్యమాన్ని అణచివేయచ్చు, తర్వాత అణచివేయడంత శక్తి మీకు ఉండొచ్చు, కానీ ఈ ఉద్యమాలు రావడానికి మూల కారణం కానీ మేము శాంతి చర్చల ప్రతిపాదన చేశాం. శాంతి చర్చల్లో మేమన్నామంటే వాళ్ళని పిలిచి అసలు ఈ ఉద్యమం ఎందుకున్నది, దీని కారణాలు ఏమిటి అడగండి, ఏం కావాలి ఇవ్వండి అని అడగండి, ఏం డిమాండ్స్. గతంలో మీరు శాంతి చర్చల్లో పాల్గొన్న సందర్భం ఉంది, కానీ అప్పటికంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ నక్సలైట్ ఉద్యమం అనేది చాలా బలహీనపడినట్టుగా కనిపిస్తా ఉన్నది. బలహీనపడినట్టే కాదు, కొన్ని వందలాది మంది, దాదాపు ఇప్పుడు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి, అంటే ఈ అంతం చేస్తామనే దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది చనిపోతా ఉన్నారు. దాంట్లో చాలా మంది గిరిజనులు, దళితులు, బహుజనులు లేదా ఈ వర్గాల వాళ్ళు, అధికంగా ఆదివాసులు చనిపోతా ఉన్నారు. ఈ క్రమంలో మీరే చెప్తా ఉన్నారు, అత్యధిక టెక్నాలజీ వాడుతున్నారు, ఎక్కువ మిలిటరీ బలగాలు వాడుతున్నారు, కాబట్టి ఇప్పుడు వీళ్ళ శక్తి సరిపోవట్లేదని. ఈ దశలో మీలాంటి వారు ముందుకెళ్ళి ఈ సందర్భంగా చర్చలు చేసి వాళ్ళందరినీ బయటికి జనజీవన సమస్యలకు తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యమాన్ని అని చెప్పి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు? అంటే మేము అది ప్రయత్నం చేశాము, గతంలో చేశాము, ఎందుకు ఈసారి శాంతియుత ప్రతిపాదన చంద్రకుమార్ గారు చేస్తూనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మేము శాంతియుతకు సిద్ధంగా ఉన్నాము, మీరు ఎప్పుడు అంటే అప్పుడు మేము మా తరఫు నుంచి ఎప్పుడు మా ఆయుధం ఉపయోగించడం ఉంటుందని వాళ్ళు అనౌన్స్ చేశారు. మేము ఢిల్లీలో వెళ్ళి మీటింగ్ పెట్టాం. ఢిల్లీ మీటింగ్ పెడితే పాపం మాతో వచ్చిన 2 పిల్లలు పట్టుకెళ్ళి వాళ్ళని విపరీతంగా టార్చర్ చేశారు. మేము 40 మంది, మేము 30 సంవత్సరాల నుంచి కలిసాం. అస్సలు ప్రభుత్వం దానికి ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళడానికి అసలు వాళ్ళు ఏ మాత్రం స్పందించలేదు. స్పందించి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళు కొంత భిన్నమే. ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక కమిటీ వేసి, ఎవరు శంకరన్, బాగోపాల్, మేలాభాటి వీళ్ళతో వేసి అసలు సమస్యలు ఏమిటో చెప్పండి అని ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. తెచ్చి చూడమనండి ప్రభుత్వం, అది ప్లానింగ్ కమిషన్ వాళ్ళ సంస్థనే కదా, ప్లానింగ్ కమిషన్ డాక్యుమెంట్ చదవమనండి. సరే, ఒక విషయం చెప్పండి సార్, గతంలో భూస్వామ్య వ్యవస్థ లేదా పెత్తందార వ్యవస్థ, ఆనాడున్న అరాచకాలు, అణచివేత, అన్యాయము, అప్పుడున్నటువంటి కష్టాలు అన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలను కానీ లేదా మేధావులను కానీ మావోయిజం వైపు, మావోయిస్టుల వైపు నడిపించడం పట్ల వాస్తవం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయినాయి. ప్రస్తుతం ఎంతో కొంత అభివృద్ధి ముందుకు నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ ఉద్యమం కరెక్టేనా? ఆ ఉద్యమంలో భాగంగా ఆయుధాలు పట్టి ప్రస్తుతం ఉద్యమం చేయడం కరెక్టేనా? ఉద్యమం గురించి మేము చెప్పడం లేదు. ఉద్యమం ఎందుకున్నది నాడు కాదు, ఇవాళ ఉద్యమం లేని పరిస్థితి వస్తే ఉద్యమాలు పోతాయి, ఇంకో రకం వస్తాయి, సమస్యలు అవుతున్నాయి కదా.
ఇప్పుడు ట్రైబల్ పాలసీ ఏమిటి, ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటి, ఉమెన్ పట్ల వాళ్ళు ఇవాళ ఇంత అనిష్టంగా ఉన్నారు, ఉమెన్స్ మీద అట్రాసిటీ, దళితుల మీద అట్రాసిటీ జరగడం లేదా? మీరు భిన్నమైన గ్రామాలకు వెళ్తే దళితం చంపడం లేదా ఇవాళ? మీరు మాంసం ఉందని చెప్పి ఒక ముస్లిం కూర్చొని ఉందా లేదా ఏం మాంసం అని చంపేస్తారు. ఏం చేస్తారు మీరు అసలు? అంటే మనం అడుగుతున్న ప్రశ్న రెండు వైపు నుంచి అడగాలి. సమాజంలో ఎందుకింత శాంతిని నమ్ముకున్నటువంటి వాడు, రాజ్యాంగాన్ని నమ్ముకొని సమాజంలో బతుకుతున్న వాళ్ళని కూడా మనము ఒకవేళ వాళ్ళని అనుమానించి మీరు ఒక అని చెప్తే, ఇప్పుడు సమాజం కూడా ఎట్లా మారింది, ఢిల్లీలో నేను ప్రేమించిన అని చెప్పి ఆ మహిళను అక్కడ కూర్చొని కొడుతూ అందరి ముందర చంపాడు, ఎవరు మాట్లాడలేదు. కనుక పౌర సమాజము చాలా అలర్ట్ గా ఉండాలి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఉనికి, మావోయిస్ట్ పార్టీ ఏంటంటే ఆదివాసీ ఉద్యమాలు ఉండయా? ఆదివాసుల యొక్క మౌలిక సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పోతుందా లేదా? ఇవాళ మీరు చేసే మైనింగ్ లో ఆదివాసులు వాళ్ళు ఉన్నారా? ఆదివాసులు భాగస్వాములా? వాళ్ళ అనుమతి ఉన్నదా? ఇది ఈ రోజు కావాల్సింది. ఇది చేయనంత కాలం ఏదో ఒక రకం ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమం పోవచ్చు. బిర్సా ముండా ఉద్యమం పోయింది, కోవడం భీమ ఉద్యమం పోయింది, ఆదివాసీ అల్లు సీతారామ ఉద్యమం పోయింది, కానీ వాళ్ళు మళ్ళీ ఉద్యమం ఉన్నది. ఇన్ని సంవత్సరాలు 200 సంవత్సరం ఉద్యమాలు ఉన్నాయి. ఉద్యమాలు లేనట్టు సమాజం కావాలంటే ఉద్యమాలకు దారి తీసే కారణాలకు పరిష్కారం అనుకుంటే ఉద్యమాలు పోతాయి. ఓకే, కనుక శాంతియుతంగా మనుషులు జీవించాలనుకుంటు, కానీ ఎవరు మనిషి అశాంతితో జీవించాలని అనుకోడు. మనిషి స్వతహాగా శాంతియుతంగా జీవించాలనుకుంటాడు. సమాజంలో ఈ శాంతి లేనప్పుడు ఎందుకు లేదు అనే ప్రశ్న మేము సామాజిక శాస్త్రాలు చదువుతున్నాం కాబట్టి ఈ ఉద్యమాలు ఎందుకున్నాయి, దీని కారణాలు ఉంటాయి. ఈ కారణాలు వెతుకుతుంటే ఆ ఉద్యమం పై మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ కారణాలు మన ఉద్యమం అంటే మీరు మద్దతు ఇస్తున్నారు, కారణాలు ఇవే కాబట్టి మీరు మద్దతు ఇస్తున్నారు. అంటే ఇది కేవలము చెప్పే కారణాలు వినడానికి సంసిద్ధత లేకనే, కానీ లేకపోతే శాంతియుతంగా సమాజంలో మార్పులు తీసుకురావడే అవకాశం ఉంది. వాళ్ళ మధ్య సంపద చాలా పెరిగింది. ఈ సంపద ద్వారా నిజంగానే అభివృద్ధిని చాలా సాధించవచ్చు. సార్, ఇంకొక ప్రశ్న అయితే సమాజం నుంచి చాలా కాలంగా వస్తున్నమాట. కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి లేదా మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి ఈ సంస్థాగత నిర్మాణంలో కానీ, పోరాటంలో కానీ, లేదా అమరులైనాక గౌరవించే విధానంలో కానీ, లేదా లొంగుబాటులో కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, మనవాదం ఏదైతే మీరు చెప్తున్నటువంటి మనవాదం మూలంగా ఏర్పడినటువంటి కుల వ్యవస్థలో భాగంగా ఏ విధమైన వివక్ష, అణచివేత, అంటరాంతరం, ఈ ప్రాధాన్యత క్రమాలు ఏదైతే సమాజంలో ఉన్నాయో అవి సమాజం కోరుకునేటువంటి విప్లవ భావజాలం కలిగినటువంటి వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య, వ్యవస్థల మధ్యలో కూడా కనిపిస్తా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఈ నిన్నగాక మొన్న లొంగిపోయినటువంటి మల్లోజుల, లేదా గణపతి విషయంలో లొంగిపోయినటువంటి గణపతి విషయంలో, లేదా రాజిరెడ్డి విషయంలో, లేదా ఇతర అగ్రకుల నాయకుల విషయంలో ఒకలాగా ఉంటుంది. అంటే రాజ్యం వ్యవహరించే తీరు కానీ, సమాజం స్పందించే విధానం కానీ, ఈ కింద అణగారిన వర్గాలకు సంబంధించిన నాయకుల విధానం విషయంలో ఇంకో రకంగా ఉంటుంది. అది విత్ ఇన్ ద పార్టీ అండ్ సమాజం, రాజ్యం అన్నిట్లో కూడా. దీనిపైన మీరేమంటారు? ఇట్లా మాట్లాడే వాళ్ళు మరి హిట్మా చంపడాన్ని ఏమంటారు? హిట్మా అయితే వాళ్ళ నుంచి వచ్చిన వాడే కదా, వీళ్ళ పట్ల సాఫ్ట్, వీళ్ళ పట్ల సాఫ్ట్, అందరు చనిపోయిన వాళ్ళే కదా నేను చెప్పి పేర్లలో. అంటే మల్లోజులకు లొంగుబాటుకు రాజ్యం ఆహ్వానించింది, కానీ హిట్మా లొంగిపోతా అన్నా కూడా పట్టుకొని మరీ చంపేసింది. ఏమన్నట్లు దాని సంగతి ఏంటి అసలు? అంటే రాజ్యము మనమంతా మాట్లాడు, అది హిట్మా పట్ల డిఫరెంట్ గా ఉండాలి అని అంటున్నాం కదా. హిట్మా లాంటి డిఫరెంట్ గా కాదు, అంటే అగ్రకులాలుగా పిలువబడేటువంటి నాయకత్వాన్ని అగ్రకులమే కదా. 5 ఏళ్ళు ఎక్కడ ఉన్నాడు అయితే ఆయన అగ్రకులం అని ఆయన ఏమన్నా మీరు అసలు ఆయన మీద కన్సల్టేషన్ చూపించారా? అంటే అదేం లేదు, భావజాలం బట్టి, కమిట్మెంట్ బట్టి ఉంటుంది. కానీ అగ్రకులం అంటే ఉండొచ్చు, కొంత అగ్రకుల వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ప్రాణాలతో బయటకు వచ్చేస్తున్నారు, వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు. వాళ్ళు దళితుల సంగతి ఏమంటారు? దళితు నుంచి ఆనంద్ వెళ్తుంటే ఉన్నాడు, అంబేద్కర్ బంధువు, అద్భుతమైన మేధావి. ఆయన ఆదివాడు వర్గం నుంచి వచ్చాడు. ఆయన మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా సపోర్ట్ చేసిన వాడు కాదు. ఎందుకు 5 ఏళ్ళ నుంచి ఆయన ఉన్నట్టు ఆదివాసులు పోరాటం చేస్తున్నట్టు గార్డెనింగ్ ఎందుకు అలా జైల్లో ఉన్నట్లు? అంటే భావజాలము, మనిషికుండే కమిట్మెంట్, మనిషికుండే ఆనెస్టీ, మనిషికుండే నిజాయితీ ఏదైతుందో
అటువంటి వాళ్ళ కష్టాలు పడుతున్నా మ్యానిపులేట్ చేసి కరప్ట్ చేసి ఉద్యోగాలు చెప్పావు వాడు బాగానే ఉన్నాడు. మనుషులు ఎవరైతే కన్సర్న్ ఉంటే అయ్యో సమాజం ఎట్లా అయిపోతుంది, సమాజం బాగుపడి భవిష్యత్ తరాలన్నా సుఖంగా జీవించాలన్న వాడు కష్టాల్లో ఉన్నాడు. నాకేంటి నా పని నేను చూసుకుంటాను, నేను కరప్ట్ చేస్తా డబ్బులు చేసుకుంటాను, వాడు సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్నవాడు మీరు సుఖంగా ఉన్నారని అనడం అర్థం లేదు. అసలు పవర్లో ఉన్నారు, వాళ్ళకు రుగులేస్తున్నాయి అన్ని ఉన్నాయి. కనుక ఇది భావజాలకం కానీ మాకు కన్సర్న్ మావోయిస్ట్ ఉద్యమం కాదు. మాకు కన్సర్న్ ఆదివాసీలు, దళితులు, పేదవాళ్ళు, మహిళలు వీళ్ళందరూ కూడా కాస్త గౌరవంగా సమాజంలో జీవించాలి. ఒక మానవీయమైన మనుషుల మధ్యన ఒక సాలిడారిటీ ఉండాలి, ఇంత అసమానతలు పోవాలి, ఒక మంచి సమాజం రావాలి అనేటువంటి ఒక కోరికతో మా సాధ్యమైనంత పని చేస్తే ఆ పని చేసినందుకు వాళ్ళ మీరు అది మీరు ఇది మీరు ఏమన్నా కూడా నేను చేసిన పని సమాజానికి తెలుసు కదా. మేము మా పిల్లలు కూడా దెబ్బ కొట్టలేదు, వాడు కోపడలేదు, మేము హింసావాదులమా. మా ముద్ర వేయాలంటే వాళ్ళని విమర్శిస్తున్నాను ముద్ర వేయడం తప్పించి నిజంగా వాళ్ళు చెప్పేదాన్ని తప్పని వాళ్ళు కూడా తెలుసు. సరే, బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కొంత అనుకూలంగా ఉన్నట్టుగా ఒక అభిప్రాయం అయితే సమాజంలో ఉన్నది. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి కూడా కొంత సాన్నిహిత్యంగా మిగిలిన కొన్ని సంఘటనలు అయితే ప్రభుత్వం రాకంటే ముందు కనిపించాయి. సో ఈ సంఘటనల మీద కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న వాతావరణం మీద కానీ మీకు సాన్నిహిత్యం కలిగినటువంటి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడైనా ఆయన దృష్టికి తీసుకెళ్లారు? ఎవరు లేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాము శాంతి చర్చల గురించి ప్రతిపాదించాం. రాష్ట్రంలో ఫైరింగ్ ఉండదని చెప్పాడు ఆయన. వాళ్ళ వైపు నుంచి యాక్షన్ చెప్పిన మా వైపు నుంచి యాక్షన్ ఉంది అన్నాడు. రాహుల్ గాంధీని కలిసాం, రాహుల్ గాంధీ అది చెప్పాడు, శాంతి చర్చలు మనం చేస్తే మా మద్దతు ఉంటుందని చెప్పాడు. కానీ భారతీయ జనతా పార్టీలో ఎవరికి వాళ్ళు అంగీకరించలేదు, అది వాళ్ళ విశ్వాసం. కనుక కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో కనీసం వాడు ఎవరు కొట్లాడుతుంటుంటే ప్రజలకు కొంత స్పేస్ ఉంటుంది, వీళ్ళు అట్లా కాదు. కనుక కాంగ్రెస్ పార్టీకి కొంత దానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం పడింది, కొంచెం డెమోక్రటిక్ వచ్చింది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కలిస్తే ఈవెన్ 2009 ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు మమ్మల్ని అందరిని పిలిచారు ఆదివాసీ ప్రాంతాలకి ఏం చేద్దామని. ఓ చర్చ 10 మందిని పిలిచారు. ఆమె ఆరోగ్యం బాగాలేక రాలే, కానీ పిలిచాను ఆమె పిలిచింది. ఆమె నుంచి మాకు ఇన్విటేషన్ పోయాము, మేము మాట్లాడాము ఆదివాసీ ప్రాంతం నుంచి కనీసం చర్చ. వీళ్ళు అది కూడా చేయలేదు కదా. ఏం చేద్దాం మరి ఇక్కడ ఈ ఉద్యమాలను, దీనికి ఏమైనా వేరే మార్గం ఉందా అని ఆ స్పేస్ కూడా ఓపెన్ లేదు కదా. అందుకనే మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా శాంతి చర్చలు చేయండి. వీళ్ళతో కాదు, ఆదివాసీలతో మాట్లాడండి, ఆదివాసీ నాయకులతో మాట్లాడండి, ఆదివాసీ ప్రాంతాలపై కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏమంటారు, ఏం కావాలంటారో దాన్ని స్పందించండి. ఫైనల్ గా ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ఏం చెప్పేది లేదు. ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే అమెరికా లాంటి సమాజంలో మమ్దాని అంటున్నాడు వచ్చాడు, సోషలిజం మాట్లాడుతున్నాడు, సంపద పంచడం మాట్లాడుతున్నాడు, ఉద్యోగాలు అందిస్తున్నాడు, ప్రజలకు విద్య గురించి ఆరోగ్యం గురించి మాట్లాడు. ఇది అమెరికా లాంటి సమాజంలో కూడా ఇవాళ అందరికీ కాస్త హక్కులు ఉంటాయి, అందరి ప్రయోజనం చూసుకున్నటువంటి వాడు ఎంత మైనారిటీ అయినా ఏదైనా కూడా ఇవాళ మేయర్గా ఎన్నికయ్యాడు. అంటే మార్క్స్ ఒక మాట అంటాడు, సమాజము సోషలిజం వైపున పోతుంది లేకపోతే బార్బరిజం వైపున పోతుంది. మనం బార్బరిజం వైపోతామా లేక న్యాయబద్ధమైన సమాజం వైపోతామని ఆ చరిత్రలో ఈ ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే సచరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని కాస్త మీరు చెప్పే అభివృద్ధి దాంట్లో ప్రజలను చూసుకోండి అని ప్రభుత్వానికి. పౌర సమాజానికి ఏమిటంటే మీ హక్కులు కాపాడడానికి, మీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము ఒకసారి ఎన్నికలు ఓటేసినాక 5 ఏళ్ళ దాకా సైలెంట్ ఉన్నాం, 5 ఏళ్ళ తర్వాత చూసుకుందామని కాకుండా ప్రజాస్వామ్యం అనేది 5 ఏళ్ళ ఈ మధ్యన ఏదైతుందో ఆ జరిగే ప్రక్రియనే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే జీవన విధానం, మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఒక మనిషిని ఎట్లా గౌరవిస్తున్నారు, ఇంకో మనిషికి ఇంకో మనిషి సంబంధం ఏమిటి, నువ్వు డామినెంట్ ఉన్నావా లేకపోతే మానవీయంగా ఉన్నావా, ఇది సమాజానికి చెప్పి. కనుక సమాజం పట్టించుకోవాలి. ప్రభుత్వం ఏం చేసినా పర్వాలేదు, తర్వాత చూద్దాం, 5 ఏళ్ళ తర్వాత అనుకుంటే సరిపోతుంది. మీరు ప్రజాస్వామ్యం రక్షించుకోవాలంటే స్పందించాలి. ఆ స్పందించే లక్షణం సమాజం కోల్పోతున్నంత చాలా ప్రమాదం, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. థ్యాంక్ యూ సో మచ్ సార్.